గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు పేపర్లకే పరిమితమయ్యాయే తప్ప ఏ ఒక్కటి అమలవలేదని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా సింగనమలలో ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహిళలతో కలిసి స్త్రీ శక్తి విజయోత్సవ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. గత ప్రభుత్వం సింగనమలను అభివృద్ధి చేయకుండా పుట్లూరు, ఎల్లనూరు మండలాలలో కక్షపూరిత రాజకీయాలు చేసి ఫ్యాక్షన్ను ప్రేరేపించారని శ్రావణి మండిపడ్డారు. ఆర్థిక స్వతంత్రాన్ని కలిగించేందుకు కూటమి ప్రభుత్వం మహిళలందరికీ కూడా పథకాల్ని అందజేస్తూ వాళ్ళ అభ్యున్నత కోసం పాటుపడి ముందుకు వెళ్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కేవలం పథకాలన్నింటినీ కూడా పేపర్ రూపంలోనే మనం చూసాం. ఏవి కూడా అమలు పరిచే విధంగా కూడా వాళ్ళు పని చేయలేదు. కక్షపూరిత రాజకీయాలు చేశారు, వర్గాలు పెట్టారు. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో పుట్లూరు, ఎల్లనూరు ఉన్నటువంటి మండలాల్లో కూడా ఫ్యాక్షన్ ని ప్రేరేపించి ఎన్నో దౌర్జన్యాలు చేసిన సంగతి మనం చూసాం. కానీ కూటమి ప్రభుత్వం ఈ రోజు రైతన్నలకి నీళ్ళు ఇస్తే ప్రతి కుటుంబం బాగుంటుంది, ప్రతి మండలం బాగుంటుందని ఈ రోజు మనము హెచ్ఎల్సి వాటర్ ద్వారా కూడా 150 రోజులు కూడా రైతులకి నీళ్లు అందించి ఒక పంట పెట్టుకోవడమే కష్టంగా ఉండే ప్రాంతాల్లో ఈ రోజు 2 పంటలు కూడా పెట్టుకొని ఈ రోజు రైతులు కూడా చాలా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు.